మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే కాంప్లికేటెడ్, పెద్ద శాలరీ ఉండాలి. ఇది రాంగ్. జస్ట్ 10 రూపీస్తో కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక కొత్త అవకాశం దొరికింది. మీరు రోజువారీ కూలీ అయినా, ఆటో డ్రైవర్ అయినా, పండ్లు కూరగాయల షాప్ నడుపుతూ ఉన్న, జొమాటో స్విగ్గీ డెలివరీ చేస్తూ ఉన్నాను అనే వ్యక్తులు కూడా జస్ట్ 10 రూపీస్, 20 రూపీస్ ఎవ్రీ డే మీరు ఎస్ఐపి చేయొచ్చు. వీళ్లే కాదు, అమ్మా నాన్న ఇచ్చే పాకెట్ మనీపై డిపెండెంట్గా ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఏంటి? ఏ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఒకవేళ నేను ఎస్ఐపి స్కిప్ చేస్తే, మర్చిపోతే ఆ అపాయం కూడా లేదు. ఒక్కసారి ఈ ఆప్షన్ని మీరు ఎంచుకున్నట్లయితే ఎవ్రీ డే ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. మీరంతటకు మీరే స్టాప్ చేసే వరకు ఈ ఎస్ఐపి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు కూడా వేరే వేరే కారణాల చేత ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారా? అలా అయితే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూపిస్తా ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో వీడియో ముగిసేలోపు మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దట్ టు విత్ జస్ట్ 10 రూపీస్, 20 రూపీస్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా సింపుల్గా స్టార్ట్ చేయండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎంతోమంది అట్లీస్ట్ ఒక 3000, 5000 ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి చేయకపోతే పెద్ద కార్పస్ బిల్డ్ చేయలేము, అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్టే చేయలేదు, మంచి డబ్బులు వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేస్తా, శాలరీ పెరిగినప్పుడు స్టార్ట్ చేస్తా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అది 100% రాంగ్. అలా చేయకూడదు. మీ దగ్గర ఎంత చిన్న అమౌంట్ ఉన్నా సరే ఆ డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ ఎలాగలాగో స్టార్ట్ చేయాలి. బట్ ఇంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్లో అట్లీస్ట్ 100 రూపీస్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఫోన్పే ద్వారా జస్ట్ 10 రూపీస్, 20 రూపీస్ ఎవ్రీ డే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఫర్నిష్ చేయాలి, ఎలాంటి ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి, ఈ క్వశ్చన్స్ మీకు ఉండుంటాయి. ఏం లేదండి, చాలా సింపుల్. మీరు ఫోన్పే వాడుతున్నట్లయితే దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు కంపల్సరీగా కావాలి. ఇంత ఉంటే చాలండి. మీరు ఫోన్పే ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాను అన్నట్లయితే యు ఆర్ సెట్. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రాక్టికల్గా స్టార్ట్ చేద్దాం. స్టెప్ 1, ఫోన్పే ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్లో లోన్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ట్రావెల్, ట్రాన్సిట్ ఈ ఆప్షన్ దొరుకుతుంది. మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అనే ఒక సెక్షన్ కనపడుతుంది కదా. బెస్ట్ ఎస్ఐపి ఫండ్స్, డైలీ ఎస్ఐపి విత్ 10 రూపీస్ అనే ఆప్షన్ కనపడుతుంది. క్లిక్ చేయండి. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఫండ్స్ కనపడతాయి. చూడండి, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఫండ్ సైజ్ ఎంత? 91,041 crores. యాక్సిస్ గోల్డ్ ఫండ్ ఉంది. ఫండ్ సైజు 1,799 crores. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ 71,900 crores అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. 9,000 crores అసెట్ అండర్ మేనేజ్మెంటు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. 75,863 crores. అంటే ఇంత డబ్బుని మేనేజ్ చేస్తున్న ఫండ్లు అక్కడ షార్ట్ లిస్టెడ్ అనే ఒక లిస్ట్లో కనపడుతున్నాయి. ఈ ఫండ్ల పేరు మీకు ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే మనం చెబుతున్నాము. ఇది ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. బట్ ఆప్షన్ అని చూసుకున్నట్లయితే స్టార్ట్ స్మాల్, ఐడిల్ ఫర్ 3 years, నో లాక్ ఇన్, ఫర్ బిగినర్స్, వేరే వేరే కేటగిరీలు ఉంటుంది. వేరే వేరే కేటగిరీలో వేరే వేరే ఫండ్లు కూడా కనబడతాయి. సో ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఫండ్ అని చూసుకున్నట్లయితే చూడండి, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దీంట్లో మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. యాక్సిస్ గోల్డ్ ఫండ్ మినిమం 10 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ మినిమం 20 రూపీస్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆ ఫండ్ ఎంత పెద్దది, ఎంత అమౌంట్ని మేనేజ్ చేస్తూ ఉంది, మినిమం ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, డైలీ ఎస్ఐపి అంటే ఏంటి అనే విషయం గురించి హౌ డస్ డైలీ ఎస్ఐపి వర్క్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కొన్ని ఎఫ్ఏక్యూలు ఉంటాయి. అంటే ఇప్పుడు డైలీ ఎస్ఐపి అంటాం కదా, వీక్లీ 7 days కూడా డిడక్ట్ అవుతుందా? లేదండి, మార్కెట్ ఓపెన్ ఉన్న రోజులు మాత్రమే కట్ అవుతుంది. అంటే మండే టు ఫ్రైడే 5 installments ఇన్ అ వీక్ కట్ అవుతుంది. ఒకవేళ పబ్లిక్ హాలిడే ఉంటే, మార్కెట్ క్లోజ్డ్ ఉంటే అలాంటి రోజులు ఈ ఎస్ఐపి కట్ అవ్వదు. సో మ్యాక్సిమం ఒక మంత్కి మనం చూసుకున్నట్లయితే 20, 21 లేకపోతే ఒక 22
ఎస్ఐపి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలానే వేరే క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఆన్సర్ పొందొచ్చు. డైలీ ఎస్ఐపి ఎలా వర్క్ చేస్తుంది, డైలీ ఎస్ఐపి మంత్లీ ఎస్ఐపి కంటే ఎలా డిఫరెంటు, నేను ఎలా ట్రాక్ చేయొచ్చు, డైలీ ఎస్ఐపి సెట్ చేసేసాను, నేను మాడిఫై చేయాలంటే అవకాశం ఉందా, నేను ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, ఎలాంటి పేమెంట్ మెథడ్స్ని నేను వాడుకోవచ్చు, ఒకవేళ నేను డైలీ ఎస్ఐపి పెట్టేశాను, పేమెంట్ డిలే అయిపోయింది, అలాంటప్పుడు ఏమవుతుంది, నా అకౌంట్ నుంచి కట్ అయింది బట్ ఆ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్లో చూపించట్లేదు, అలాంటప్పుడు ఆ డబ్బు రిటర్న్ ఎప్పుడు వస్తుంది, ఎంత టైం తీసుకుంటుంది, వీటన్నిటి గురించి మీరు ఆ క్వశ్చన్స్ని క్లిక్ చేసి ఆన్సర్ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఫండ్లో 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండి, మీకు ఈ ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫండ్ని నేను ఎంచుకుంటున్నాను. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. సో యాక్సిస్ గోల్డ్ ఫండ్లో మినిమం 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్లో నేను దాన్ని ఎంచుకుంటాను. ఇప్పుడు యాక్సిస్ గోల్డ్ ఫండ్ పక్కన ఒక రైట్ యారో చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అమౌంట్ని ఎంటర్ చేయాలి. 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్, 21 రూపీస్, 25 రూపీస్, ఇలా మీకు ఎంత డబ్బు ఎవ్రీ డే, నాకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా కట్టవని బాబు, నాకు అంతగా ఏమీ అనిపించదు, ఓ కాఫీ అనుకుంటే, ఓ అరటిపండు అనుకున్నట్లయితే, ఏదో ఒక చికి అని ప్లాన్ చేసినా కూడా ఎవ్రీ డే 10-15 రూపీస్ మనకు తెలియకుండా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాంటి ఖర్చుని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవడం ఈజీనే కదా. సో ఎంత డబ్బు మీకు వీలవుతుందో ఆ డబ్బుని మీరు ఎంటర్ చేయాలి. సో నేను 10 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. 10 రూపీస్ ఎంటర్ చేసేసి ఇన్వెస్ట్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ పాన్ డీటెయిల్స్ అకౌంట్కి ఏదైతే ఇచ్చారో ఆ పాన్ డీటెయిల్స్ని ఇక్కడ రీఎంటర్ చేయండి. పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. వితౌట్ పాన్ నంబర్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం లేదు. ఇది సెబీ గైడ్ లైన్స్. సో పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. పాన్ నంబర్ డబుల్ చెక్ చేసుకుని ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో ప్రాపర్ పాన్ నంబర్ని ఎంటర్ చేయాలి. పాన్ నంబర్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ మీరు ఫిల్ చేయాలి. ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము ఇవన్నీ కంపల్సరీగా మీరు ప్రొవైడ్ చేయాలండి. చేయకపోతే ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఇవ్వదు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు యాడ్ నామినీ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. వితౌట్ నామినీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్లో సెబీ అవకాశం ఇవ్వదు. సో మీరు నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ నామినీ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ నామినీ అడల్ట్ అయితే ఓవర్ 18 ఇయర్స్ అనే ఆప్షన్ ఎంచుకోండి. లేకపోతే మైనర్ అయితే అండర్ 18 ఇయర్స్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఇక్కడ నామినీ ఫుల్ నేమ్ మీరు ఎంటర్ చేయాలి. నామినీ మీకేం అవ్వాలి, ఎలాంటి రిలేషన్, వైఫా, చిల్డ్రన్నా, గ్రాండ్ కిడ్డా, కజిన్నా, దాని గురించి ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, స్పౌస్, సన్ ఇలాంటి కొన్ని ఆప్షన్లు ఉంటాయి. మీరు ఆ ఆప్షన్లో ఎవరినైనా నామినీగా మీరు యాడ్ చేయొచ్చు. ఆంట్, అంకుల్, నెఫ్యూ, నీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ నామినీస్ మొబైల్ నంబర్ అండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర మొబైల్ లేకపోతే సేమ్ మొబైల్ నంబర్ యాజ్ మైన్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే సేమ్ ఈమెయిల్ ఐడి యాజ్ మైన్ అంటే మీ నంబరు, మీ ఈమెయిల్ ఐడి దాన్ని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ అండి. నామినీ అడ్రస్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. గవర్నమెంట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆధార్ని ఎంచుకుంటున్నారంటే ఆధార్ నంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 డిజిట్ ఆధార్ నంబర్ ఉంటుంది, ఎండ్లో 1652 అనేది ఉంటే ఆ 1652ని మీరు ఎంటర్ చేయాలి. లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నంబర్. నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీ మీ ఆధార్కి లింక్ అయి ఉన్న నంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. నాకు 5 డిజిట్ ఓటీపీ వచ్చింది. క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే కేవైసీ ఈజ్ సబ్మిటెడ్ అనే స్టేటస్ని చూపిస్తుంది. కేవైసీ ఈజ్ సబ్మిటెడ్ దాని కింద ఓకే గాట్ ఇట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ని అది అడుగుతుంది. సో ఇంతేనండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ 10 రూపీస్ అండ్ స్టార్ట్ ఎస్ఐపి అని చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆటోపే సెట్టింగ్స్ అని చూపిస్తుంది కదా. ఎస్ఐపి అమౌంట్ 10 రూపీస్, ఫ్రీక్వెన్సీ డైలీ అంటే ఎవరీ వర్కింగ్ డే. ఎవరి వర్కింగ్ డే? మార్కెట్ యొక్క వర్కింగ్ డే.
మార్కెట్ ఓపెన్ ఉంటే ఆ రోజు మాత్రమే ఈ ఎస్ఐపి డిడక్ట్ అవుతుంది, లేకపోతే లేదు. సో నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు? ఇప్పుడు డైలీ ఎస్ఐపి అవ్వాలి కదా. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది December 4th అండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయడానికి అది అవకాశం చూపించింది, ఎందుకంటే థర్స్డే మార్కెట్ ఓపెన్ ఉంది. సో నాకు నెక్స్ట్ ఎస్ఐపి ఎప్పుడు కట్ అవ్వాలి? 5th December కదా. బట్ ఇక్కడ నాకు చూపిస్తున్నది 10th December 2025. అంటే మొదటి ఎస్ఐపి తర్వాత సెకండ్ ఎస్ఐపి మాత్రమే 5 days టైం తీసుకుంటుంది. ఈ సెకండ్ ఎస్ఐపి కట్ అయిన తర్వాత ఎవ్రీ వర్కింగ్ డే ఎస్ఐపి అనేది రెగ్యులర్గా డిడక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎస్ఐపి ఈ మార్కెట్ వర్కింగ్ డే అంటే ఇప్పుడు ఈ రోజు అయితే సెకండ్ ఎస్ఐపి 5 days తర్వాత అవుతుంది. ఆ సెకండ్ ఎస్ఐపి అవ్వగానే ఎవ్రీ ఎస్ఐపి ఎవ్రీ వర్కింగ్ డే ఆఫ్ మార్కెట్ కట్ అవుతూ ఉంటుంది మీ అకౌంట్ నుంచి. ఇన్వెస్ట్ 10 rupees అండ్ స్టార్ట్ ఎస్ఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అయ్యిందండి. ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి ఎవ్రీ డే మీరు ఎంత డబ్బుకైతే ఎస్ఐపి స్టార్ట్ చేశారో అంత డబ్బు డిడక్ట్ అవుతుంది. 10 rupees 20 rupees ఎస్ఐపి స్టార్ట్ చేసేసా ఎంతవరకు రిటర్న్స్ రావచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను, ఎంత కార్పస్ని నేను టార్గెట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి ఒక ప్రాక్టికల్ క్యాల్కులేషన్ చూద్దాం. అంటే నేను ఎవ్రీ డే 10 rupees పెట్టినట్లయితే 5 yearsలో 10 yearsలో 15 yearsలో 20 yearsలో 30 yearsలో ఎంత రిటర్న్స్ నేను టార్గెట్ చేయొచ్చు. నేను ఎవ్రీ డే 20 rupees పెడతా, 5 years 10 years 20 30 yearsలో ఎంత అవుతుంది ఆ అమౌంట్? నేను ఒకవేళ 50 rupees ఎవ్రీ డే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే, లేదు నేను 100 rupees డైలీ ఎస్ఐపి చేస్తా, ఎంత రిటర్న్స్ని నేను టార్గెట్ చేయొచ్చు? దాని గురించి ప్రాక్టికల్ క్యాల్కులేషన్ ఇప్పుడు చూద్దాం. ఈ క్యాల్కులేషన్ గురించి మనం అజ్యూమ్ చేసుకుంటున్న రిటర్న్స్ రేట్ ఎంత? నిఫ్టీ ఇండెక్స్ అని చూసుకున్నట్లయితే Nifty 50 లాస్ట్ 25 yearsలో యావరేజ్గా 12% వరకు రిటర్న్స్ని ఇచ్చింది. ఈ రిటర్న్స్ అన్నది ఎలాంటి ఫ్యూచర్ గ్యారంటీని ఇవ్వదు. ఇంతకు ముందు ఇంత యావరేజ్ రిటర్న్స్ని ఇచ్చింది అనే హిస్టారికల్ ఫిగర్స్ని పెట్టుకుని మనం ఒక క్యాల్కులేషన్ చేస్తున్నాము. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. సో ఎవ్రీ వర్కింగ్ డే ఎస్ఐపి డిడక్ట్ అవుతుంది అన్నట్లయితే ఒక మంత్కి 30 రోజుల్లో 4 weeks అని మనం లెక్కించినట్లయితే వారానికి 5 రోజులు మాత్రమే మార్కెట్ ఓపెన్ ఉంటుంది. సో 5 ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ వీక్ కట్ అవుతుంది. ఇలా ఒక నెలకి 22 ఇన్స్టాల్మెంట్స్ కట్ అవుతుంది అని మనం లెక్కించినట్లయితే ఒక సంవత్సరానికి ఎంత? 22 into 12 264 ఇన్స్టాల్మెంట్స్ కట్ అవుతుందండి. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే 10 rupees ఎవ్రీ డే 5 yearsలో 10 yearsలో 15-20 yearsలో ఎంత పెద్దదవుతుంది? ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే 10 rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20 rupees డైలీ ఎస్ఐపి పెడితే 50 rupees 100 rupees డైలీ ఎస్ఐపి పెట్టినట్లయితే ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు? అట్ 12% రిటర్న్స్ అని మనం లెక్కించినట్లయితే ఎంత పెద్ద కార్పస్ని మీరు బిల్డ్ చేయొచ్చు? దాని గురించి ఈ టేబుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, గమనించండి. 5 సంవత్సరాలకి ఎవ్రీ డే 10 rupees మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 13,200 rupees మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. 5 సంవత్సరాల తర్వాత 16,528 rupees కార్పస్ బిల్డ్ అవుతుంది అట్ 12%. అంటే మనం లెక్కించినది 365 days ఆఫ్ అ ఇయర్ ఇంటూ 5 years అని కాదు. వర్కింగ్ డేస్ మాత్రమే 264 వర్కింగ్ డేస్ ఇంటూ 5 years అని మనం లెక్కించాము. సో 1320 వర్కింగ్ డేస్ అని మనం లెక్కించాము. ఇదే 10 rupees డైలీ ఎస్ఐపిని 10 సంవత్సరాలకి మీరు కంటిన్యూ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ 26,400 rupees, కార్పస్ 42,037 rupees. 15 సంవత్సరాలకు మీరు ఎవ్రీడే 10 rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ 39,600 rupees, ఫైనల్ కార్పస్ 81,408 rupees అవుతుంది. 20 సంవత్సరాలకు ఎవ్రీ డే 10 rupees ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ ఇన్వెస్ట్మెంట్ 52,800 rupees. అదే కార్పస్ 1,42,000. 30 ఏళ్లుగా మీరు ఈ ఇన్వెస్ట్ని కంటిన్యూ చేస్తే 10 rupees ఎవ్రీడే 79,200 rupees మీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 3,80,000 rupees కార్పస్ బిల్డ్ అవుతుంది. అదే మీరు 20 rupees నేను డైలీ ఎస్ఐపి చేస్తా అనుకున్నట్లయితే 5 yearsకి మీ ఇన్వెస్ట్మెంట్ 26,400 rupees, కార్పస్ 33,000 rupees. 10 సంవత్సరాలకు 20 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవ్రీ డే ఇన్వెస్ట్మెంట్ 52,800 rupees, కార్పస్ 84,079 rupees. 15 సంవత్సరాలకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ ఇన్వెస్ట్మెంట్ 79,200 rupees, కార్పస్ 1,62,000 rupees. 20 సంవత్సరాలకు ఈ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే
1,05,000 మీ ఇన్వెస్ట్మెంట్, 2,84,000 టోటల్ కార్పస్. 30 ఏళ్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తే 1,45,000 మీ ఇన్వెస్ట్మెంట్, 6,07,000 టోటల్ కార్పస్ బిల్డ్ అవుతుంది. అదే మీరు 10, 20 కాదు, ₹50 ఎవ్రీ డే నేను ఎస్ఐపి చేస్తా అనుకున్నట్లయితే 5 సంవత్సరాలు మీ ఇన్వెస్ట్మెంట్ 66,000, కార్పస్ 82,000 అవుతుంది. 10 సంవత్సరాలకు ఈ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే 1,32,000 మీ ఇన్వెస్ట్మెంట్, 2,10,000 మీ ఓవరాల్ కార్పస్. 15 సంవత్సరాలకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 1,98,000 మీ ఇన్వెస్ట్మెంట్, 4,07,000 కార్పస్. 20 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ పెడితే 2,64,000 మీ ఇన్వెస్ట్మెంట్, 7,10,000 కార్పస్ బిల్డ్ అవుతుంది. 30 ఏళ్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ 3,96,000. ఫైనల్ కార్పస్ ఎంతో తెలుసా? 19,03,000. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది దాదాపు 4 లక్షలు, దానికి 4 రెట్లు కార్పస్ బిల్డ్ అయింది. ఎవ్రీ డే ₹50 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీలైతే. లేదండి, ఏదైనా కానీ ఎవ్రీ డే ₹100 నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా. ఎంతోమంది వాళ్ళ హ్యాబిట్ గురించి వాళ్ళకే తెలియకుండా ₹100 కన్నా ఎక్కువే ఎవ్రీ డే ఖర్చు పెడుతూ ఉంటారు. సో అలాంటి ₹100ని నేను నా ఫ్యూచర్ గురించి డెడికేట్ చేస్తా అనుకున్నట్లయితే 5 సంవత్సరాలకు మీ ఇన్వెస్ట్మెంట్ 1,32,000, కార్పస్ 1,65,000. 10 సంవత్సరాల్లో మీ ఇన్వెస్ట్మెంట్ 2,64,000 అవుతుంది. ఓవరాల్ కార్పస్ 4,20,000. 15 సంవత్సరాలకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఎవ్రీడే ₹100, దాదాపు 4 లక్షలు అంటే 3,96,000 మీ ఇన్వెస్ట్మెంట్, 8,14,000 కార్పస్ బిల్డ్ అవుతుంది. 20 సంవత్సరాలకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 5,28,000 మీ ఇన్వెస్ట్మెంటు, 14,21,000 కార్పస్ బిల్డ్ అవుతుంది. లాస్ట్లీ 30 సంవత్సరాలకు మనం లెక్కించినట్లయితే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీడే ₹100 ఎస్ఐపి చేస్తే దాదాపు 8 లక్షలండి, 7,92,000. ఫైనల్ కార్పస్ 38,06,000 బిల్డ్ అవుతుంది. చూసారా, మీరు ఎంత లాంగ్ రన్కి ఇన్వెస్ట్మెంట్ పెడతారో అంత పెద్ద కార్పస్ని బిల్డ్ చేయొచ్చు. ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే మనం ఆలోచిస్తాం, ఇది రైట్ టైమా, మంచి టైమా అనేసి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం కోసం ఎదురు చూడకూడదు. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యారో అప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అండి, నాకు అర్నింగ్ లేదు, ఎందుకు ఇన్వెస్ట్మెంటు, అవన్నీ రాంగ్. మీ దగ్గర ఉన్న ₹10తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇమాజిన్ చేయండి, మీరు 18 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి రిటైర్మెంట్ వరకు మీరు కంటిన్యూగా పెట్టినట్లయితే ఎంత పెద్ద కార్పస్ ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ లేకుండా బిల్డ్ అవుతుంది కదా. సో అలాంటి ఆప్షన్ని మిస్ అవ్వకూడదు. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీరు ఆ డబ్బుకి ఎంత టైం అయితే ఇస్తారో అంత ఎక్కువ రిటర్న్స్ అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి వాడుకోవాలి. ఈ టేబుల్లో క్యాల్కులేట్ చేసి చూపించిన నంబర్స్ అన్నీ ఇల్లస్ట్రేషన్ పర్పస్ అండి, అంటే జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్, ఎగ్జాంపుల్ గురించి. ఇంత రిటర్న్స్ గ్యారంటీడ్గా దొరుకుతుంది అనేది ఎవరు కూడా ఇవ్వలేరు. ఇంకో విషయం మీకు తెలిసి ఉండాలండి, మీరు ఫోన్పే యాప్లో వెళ్ళి ఏదో ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఫండ్కి పక్కన ఒక ఐ అనే మార్క్ ఉంటుంది. ఆ మార్క్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఫండ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, లాస్ట్ 1 ఇయర్లో, 3 ఇయర్లో, 5 ఇయర్స్లో, ఈ ఫండ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఒక 20-25 ఇయర్స్ అనుకోండి, ఎంత రిటర్న్స్ని ఇచ్చింది, ఇవన్నీ హిస్టారికల్ డాటా ఉంటుంది. అక్కడ మీరు స్క్రాల్ డౌన్ చేసి చూసినట్లయితే ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ ఈ ఫండ్ గురించి అక్కడ దొరుకుతుంది. చూడండి, ఫండ్ సైజ్ ఎంత, ఎప్పుడు లాంచ్ అయ్యింది, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, విత్డ్రాయల్ ఛార్జెస్ అంటే ఎగ్జిట్ లోడ్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సింది ఎక్స్పెన్స్ రేషియో 1.35% ఉంది. ఇది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అండి, అందుకే 1.35% ఉంది. మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో రెగ్యులర్ మరియు డైరెక్ట్ రెండు ఉంటాయి. రెగ్యులర్ అంటే ఈ కేసులో ఫోన్పే మీకు ఒక బ్రోకర్లా పనిచేస్తుంది. మీరు ఫోన్పేకి డబ్బునిస్తారు, ఫోన్పే ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అంటే మీరే డిసిషన్ తీసుకుంటున్నారు ఏ ఫండ్ అని, బట్ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లాగా ఎక్స్పెన్స్ రేషియోని ఛార్జ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో, జిరోదా ఇలాంటి ప్లాట్ఫామ్స్ని చూసుకున్నట్లయితే 0.6%, 0.7% ఇంత ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది రెగ్యులర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్. డైరెక్ట్కు రెగ్యులర్కు, డైరెక్ట్లో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్కి ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో.
ఎక్స్పెన్స్ రేషియో అంటే మీ ఫండ్ని మేనేజ్ చేయడానికి, డిసిషన్ తీసుకునేదానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకు ఒక టీం ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. దాన్ని మేనేజ్ చేయడానికి ఒక ఫీజ్ అని ఛార్జ్ చేస్తారు. సో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ ఛార్జెస్ ఉంటుంది, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో తక్కువ ఛార్జెస్ ఉంటుంది. సో మీకు ఎక్స్పెన్స్ రేషియో చాలా కన్సర్నింగ్, నేను అందుకే గ్రోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే అది కూడా అవకాశం ఉంటుందండి. మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ని కూడా ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు, ఉన్న ఆప్షన్ గురించి ఎడ్యుకేషన్ పర్పస్కి మీకు చెప్తున్నాను. చూశారు కదా ఎంత సింపుల్గా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చని. ఆలస్యం చేయకండి, ఇప్పుడే మీకు ఇది రైట్ డిసిషన్ అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అని మీరు కూడా అనుకుంటున్నారో, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ నెసెసిటీ అనిపిస్తుందో, వాళ్ళకి ఈ వీడియో లింక్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ ఇన్వెస్టింగ్. Boss Wala. Be the boss.